చాలు చాలు, ప్రాక్టీస్ ఎక్కువగా చేసేసాం. ఇక మన పని ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. 2-3 రోజుల్లో విదా సిటీలో ఉన్న సైకిల్స్ అన్నింటినీ దొంగిలించి మనం ఇంకొక ఊరికి వెళ్ళిపోదాం. ఎందుకో అడగండి. ఎందుకు అహ్మద్ బాయ్? ఎందుకంటే ఈ అహ్మద్ బాయ్ ఎక్కడ ఆగడు. విదా సిటీ నేను వస్తున్నాను. ఆగో, నా సైకిల్! దొంగ దొంగ నా సైకిల్ ని దొంగిలించుకొని పారిపోతున్నాడు. దొంగ సైకిల్! కొద్ది రోజులుగా విదాస్ నగరంలో చాలా సైకిళ్లు దొంగతనం చేయబడ్డాయి. ఇలా దొంగతనం జరుగుతుంటే మరి పోలీసులు ఏం చేస్తున్నారు? లడ్డు సింగ్ గారు, మీరు వివరంగా చెప్పండి. హాయ్, నేను ఈ దొంగల్ని పట్టుకోవడానికి పగడ్బందీగా ప్లాన్ చేశాను. త్వరలోనే వాళ్ళందరూ పట్టుబడతారు. వెళ్ళ త్వరగా వెళ్ళు కానిస్టేబుల్. ఆ సైకిల్ దొంగల్ని పట్టుకోవడానికి మనం ఇలా సైకిల్లో తిరగడం చాలా ముఖ్యం. అదిగో చూసావా, శివ అక్కడున్నాడు. ఆపవయ్యా, వాడి దగ్గరికి వెళ్ళి వాడి సైకిల్ ని జాగ్రత్తగా పెట్టుకోమని చెప్దాంలే. శివ, నీ సైకిల్ జాగ్రత్త నాన్న. సైకిల్ దొంగల గ్యాంగ్ విదాస్ నగరంలో ప్రవేశించారట. ఇలా చూడు, నేను కానిస్టేబుల్ సైకిల్ దొంగల్ని పట్టుకోవడానికి సైకిల్లోనే తిరుగుతున్నాం. అందుకే అక్కడక్కడ పార్క్ చేసి దూరం నుంచి వాచ్ చేయబోతున్నాం. వాడు మా సైకిల్ ని దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు పట్టుకుంటాం. ఏమంటావ్? అలా చూసారా, మన సైకిల్ రోడ్డుకి అవతల వైపు అలా పార్క్ చేసి ఉంచాం. మన సైకిల్ ని ఎవరో దొంగతనం చేశారు. అదిగో చూసావా, వాడు మన సైకిల్లో పారిపోతున్నాడు. కానిస్టేబుల్ వెంటనే వెళ్ళి అరెస్ట్ చేయి. ఆ దొంగల్ని మనం ట్రాప్ చేసి పట్టుకోవాలి. వాళ్ళు మాస్క్ వేసుకొని దొంగతనం చేస్తున్నారు. మనకి దొరికిపోకూడదని వీళ్ళని మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, వినండి. అరే శివ, నేను నీకు ఏమన్నాను?
రండి. అదికోటి చూసారా, రోడ్డుకి అటువైపు మా సైకిల్స్ ఉన్నాయి. మేము ఇక్కడ నుంచి దాన్ని గమనిస్తున్నాం. దాన్ని దొంగిలించిన వాళ్ళని పట్టుకోవడానికి మాకు మీ సహాయం కూడా అవసరం. సబాష్ శివ, మంచి ఐడియా. నేను కూడా వెళ్ళి దాక్కుంటానులే. కానీ కానీ నేను ఎక్కడికి వెళ్ళి దాక్కోను? మనం ఎలాగైనా వాళ్ళని కాపాడాలి. శివ, దొంగలు మన సైకిళ్ళని ఎత్తుకెళ్తున్నారు. రేవా, నేను వాళ్ళ వెనకాలే వెళ్తాను. నువ్వు లడ్డు సింగారిని, ఏడిని, యూడిని కాపాడి అందరినీ తీసుకురా. అలాగే. ఆపండి, ఆపండి, కాపాడండి. ఆపండి. అటు చూడండి. వాళ్ళని కిందకి తిప్పండి. మెల్లగా, నెమ్మదిగా. లడ్డు సింగారు, రండి, త్వరగా వెళ్ళి శివాకి సాయం చేద్దాం. అలాగే. కానిస్టేబుల్, త్వరగా వెళ్ళావు. శివా! సైకిల్ అంటే నీ సైకిల్ లాగే ఉండాలి. ప్రతి సైకిల్ మీద రాసుంటుంది ఆ సైకిల్ ఎవరు నడపాలి అని. ఇక నీ సైకిల్ మీద నీ పేరు ఉండదు, నా పేరే ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ప్రతి సైకిల్ మీద రాసుంటుంది ఆ సైకిల్ ఎవరు నడపాలి అని. ఇప్పుడు ఆ సైకిల్ నాకు సొంతం కావాలి. ఆ సైకిల్ని దొంగతనం చేసేంత వరకు ఇక నేను ఏ సైకిల్ని దొంగతనం చెయ్యను.
నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది, వినండి. ఏయ్. హే, పో. హలో రేవా, వాళ్ళు మన ట్రాప్ లో బాగా ఇరుక్కుపోయారు. రేపు మనం లడ్డు సింగ్ గారితో వెళ్ళి ఈ దొంగల్ని సైకిల్ని తీసుకొచ్చేద్దాం, ఏమంటావ్? చూసారా, నేను వచ్చేసాను. ఇదే ఆ శివ సైకిల్. కరెక్ట్ బటన్ ని నొక్కు. ఏం జరుగుతుంది? నేనెలా గాల్లో ఎగురుతున్నాను? కాపాడండి, ఎవరన్నా నన్ను కాపాడండి. నేను కింద పడిపోయేలా ఉన్నాను. పట్టుకో పట్టుకో, కింద పడిపోయేలా ఉన్నాను. పట్టుకో, జాగ్రత్త. ఇది సైకిలా లేక గాల్లో ఎగిరే గుర్రమా? కానీ ప్రతి సైకిల్ మీద రాసుంటుంది ఆ సైకిల్ నడిపేవాడి పేరు. కొద్ది రోజుల్లో నేను దీన్ని కంట్రోల్కి తెచ్చుకుంటానులే. ఏమంటారు? సైకిల్ ఈ చుట్టుపక్కన ఎక్కడో ఉంది, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు GPS తో నా సైకిల్ ఇక్కడికి తేగలను. ఏం చెప్పమంటావు? దాన్ని పట్టుకోండి, ఓ సైకిల్ వెళ్ళిపోతోంది. అయితే ఆ కుర్రోడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. వాడు దాన్ని రిమోట్ తో కంట్రోల్ చేస్తున్నాడు. త్వరగా సైకిల్ పట్టుకోండి. కాపాడండి. సబాష్, అలాగే గట్టిగా పట్టుకోండి, దాన్ని వదలకండి.
వాళ్ళందరూ సైకిల్ ని చేసి చేసుకుంటూ వస్తున్నారు. మీరందరూ త్వరగా వెళ్ళి దాక్కోండి. అలాగే సార్ మీరు రండి. ఏయ్, 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 హేయ్. యా. ఓ. మా నుంచి నువ్వు తప్పించుకోవడం అంత సులభం కాదు పిల్లోడా. ప్రతి సైకిల్ మీద రాసుంటుంది సైకిల్ నడిపేవాడి పేరు. ఇప్పుడు నీ సైకిల్ మీద రాసుంది నా పేరు, తెలుసుకో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. ఓహో, పిల్లవాడిని పిల్లవాడు అనుకుండా మరి ఏమని పిలవాలి? హేయ్. యా. శివ, నా పేరు శివ. ఏయ్, పట్టుకోండి వీణ్ణి. నా మొహం ఎందుకు చూస్తున్నారు? ప్రతి సంఖ్యల మీద ఎవడికి తొడగాలో వాడి పేరే రాసుంటుంది. హ్యాండ్స్ అప్, యు ఆర్ అండర్ అరెస్ట్. పాడుకో కానిస్టేబుల్. హ్యాండ్స్ అప్ చెప్తున్నారు, మరి రివాల్వర్ ఎక్కడా? నేను బెల్ట్ టైట్ చేసినప్పుడు రివాల్వర్ తీసి టేబుల్ మీద పెట్టాను. తేవడానికి మర్చిపోయినట్టున్నాను. ఓ నో. ఏ కానిస్టేబుల్, పట్టుకోవయ్యా. వస్తున్నాను సార్, వస్తున్నాను. కానిస్టేబుల్, నన్ను పట్టుకోమని చెప్పలేదయ్యా. ఆ దొంగని పట్టుకోమన్నాను. తన అంతు చూడండి. హేయ్. ఒక్క విషయం నాకు బాగా అర్థమైంది. నిన్ను సైకిల్ ఫైట్ లో గెలవడం చాలా కష్టము అని. కానీ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ లో ఏం చేస్తావు పిల్లాడా? నువ్వు నా చేతిలో చాలా తన్నులు తింటావు. మీకు ఒకసారి చెప్తే అర్థం కదా. నన్ను పిల్లాడని చెప్పొద్దని ఇందాకే కదా చెప్పాను.
కొట్టదు కొట్టదు ఇక నేను తన్నులు తినలేను. అరే హా ఇన్స్పెక్టర్ ఎక్కడున్నాడు? త్వరగా వచ్చి నన్ను అరెస్ట్ చేయమని చెప్పండి. అతని చేతిలో రివాల్వర్ లేదే. ఏం పర్వాలేదు, నేను సరెండర్ అయిపోతాను. నీ తోడు దొంగలేరి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా? ఈ లడ్డూ సింగ్ పేరేమి మామూలుగా ఫేమస్ కాలేదు. సరెండర్ అయి తీరాల్సిందే. నిన్ను పంపిస్తాను జైలుకి. అక్కడికి వెళ్ళి పెండి రుబ్బుతువులే కాని హ్యాండ్ పిస్సింగ్ హ్యాండ్ పిస్సింగ్. అన్నయ్య, ప్రతి సైకిల్ మీద నడిపే వాళ్ళ పేరే ఉంటుందని అన్నారు కదా, కానీ నా సైకిల్ మీద కేవలం నా పేరే రాసుంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్?